మనం ఇక ఆ భక్తిలో ఆ నెయ్యి ఏదైతే ఉందో శాశ్వతమైన వస్తువు మనకెప్పుడు తెలియదు. అందుకని ఆ శాశ్వతమైన వస్తువు ఆ పాలలోనే ఉంది. ఆ శాశ్వతమైన వస్తువు ఆ పెరుగులోనే ఉంది. ఆ మజ్జిగలోనే ఉంది. వెన్నెలోనే ఉంది. కానీ దాన్ని ఒక క్రమ పద్ధతిగా తీయకపోతే అది శాశ్వతమైన వస్తువు వెళ్తుండేనా? వెళ్ళిపోతుంది. అదే విధంగా మనమందరం కూడా ఇప్పుడు ఈ కార్తీక మాసంలో మనము అందరం ఏం చేస్తున్నాము? పొద్దున లేస్తున్నాము, భగవంతునికి ఆరాధన చేస్తున్నాము, జపం చేస్తున్నాము, దామోదరాష్టకం చేస్తున్నాము. ఆ! ఆహ్, వేరే వేరే ఆహ్, ఇళ్ళలోకెళ్ళి ఆరతులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. శ్రవణ కీర్తనలు చేస్తున్నాము. బట్ ఈ ప్రొసీజర్ దేని ద్వారా మనకొస్తుందంటే వినయామృతంతో. కృతజ్ఞత భావనతో మనం ఎప్పుడైతే చేస్తామో, మన హృదయంలో ఉన్న అభద్రాలని తొలగిపోయి, మనం ఒక ప్రామాణిక వ్యక్తి దగ్గర ఆ శరణాగతి తీసుకుంటాం. ఆ శరణాగతి తీసుకోవడం చాలా కష్టకరమైన విషయం. కారణం ఏంటిదంటే, ఒకరు చెప్తే నేనెందుకు వినాలి అన్న ఆ